ఎన్నికల నేపథ్యంలో అజిత్ పవార్ ఎన్సీపీ వర్గానికి సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో శరద్ పవార్ ఫోటోలు, వీడియోలు ఉపయోగించవద్దని సుప్రీంకోర్టు అజిత్ వర్గాన్ని ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలు పాటించడం లేదని శరద్ పవార్ వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించగా అజిత్ పవార్ వర్గానికి చురుకులు అంటించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ఎన్సీపీ వ్యవస్థాపకుడైన శరద్ పవార్ ఫోటోలు, వీడియోలు ఎన్నికల ప్రచారంలో వినియోగించొద్దని అజిత్ పవార్ వర్గాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. గడియారం ఎన్నికల గుర్తు విషయంలో శరద్ పవార్ వర్గం, అజిత్ పవార్ వర్గం మధ్య కొనసాగుతున్న వివాదంపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో శరద్ పవార్ ఫోటోలు, వీడియోలను ఉపయోగించరాదని అజిత్ పవార్ వర్గాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే సొంత కాళ్లపై నిల్చోవడం నేర్చుకోవాలని అజిత్ పవార్ వర్గానికి న్యాయస్థానం చురకలంటించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అజిత్ పవార్ వర్గం పట్టించుకోవడం లేదని శరద్ పవార్ వర్గం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఈ వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం విచారణ సందర్భంగా అజిత్ పవార్ వర్గాన్ని మీ కాళ్లపై నిలబడ్డం నేర్చుకోవాలని సూచించింది. అజిత్ పవార్ వర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉండాలని, దీని ఆధారంగానే పార్టీ ఎన్నికల్లో పోటీ చేయాలని కోర్టు ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో శరద్ పవార్ చిత్రాలు, వీడియోలు ఉపయోగించవద్దని పార్టీ నేతలను ఆదేశించాలని అజిత్ పవార్ ఎన్సీపీ వర్గాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. గతేడాది శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని వేడి తన మద్దతుదారులతో కలిసి బయటకు వెళ్లారు అజిత్ పవార్. దీంతో ఎన్సీపీ 2 వర్గాలుగా చీలిపోయింది. అజిత్ పవార్ తన వర్గపు ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి మద్దతు పలికి ప్రభుత్వంలో భాగస్వామ్యమయ్యారు. ఈ నేపథ్యంలో అజిత్ పవార్కు డిప్యూటీ సీఎం పదవి దక్కింది. అంతేకాదు, అజిత్ పవార్ వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అయ్యారు. అనంతరం తమదే అసలైన ఎన్సీపీ అంటూ ఇరు వర్గాల్లో న్యాయ పోరాటం చేశాయి. ఎన్సీపీ పార్టీతో పాటు గడియారం గుర్తు అజిత్ పవార్ ఎన్సీపీకే దక్కింది. అజిత్ పవార్ వర్గాన్ని అసలైన ఎన్సీపీగా ఎన్నికల సంఘం గుర్తించింది. అసెంబ్లీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కలిగిన అజిత్ వర్గమే ఎన్సీపీ పార్టీ చిహ్నం, ఎన్నికల గుర్తును దక్కించుకుంది. ఈ ఏడాదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా ఎన్సీపీ గుర్తుపైనే అజిత్ పవార్ ఎన్సీపీ పోటీ చేసింది. కానీ శరద్ పవార్ ఎన్సీపీ ముందు డీలా పడిపోయింది. ఈ నెల 20న మహారాష్ట్ర అసెంబ్లీకి పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో శరద్ పవార్ ఫోటోలు, వీడియోలను అజిత్ పవార్ వర్గం వాడుతోందని ఆరోపిస్తూ శరద్ పవార్ మద్దతుదారులు సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అజిత్ పవార్ వర్గం పాటించడం లేదని, వాటిని ఉల్లంఘించి శరద్ పవార్ ఫోటోలు, వీడియోలను వాడుకుంటోందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను విచారించిన ధర్మాసనం అజిత్ పవార్ వర్గం ఇప్పటికైనా సొంత కాళ్లపై నిలబడాలని చురకలంటించింది. ఎన్నికల్లో అజిత్ పవార్ వర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉండాలని, దాని ఆధారంగానే ఎన్నికల్లో పోటీ చేయాలని అజిత్ పవార్ వర్గానికి ఆదేశాలు జారీ చేసింది. ఎన్సీపీ చీలిక తర్వాత జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత 30 ఏళ్లుగా ఎన్సీపీ గుర్తు గడియారంపై శరద్ పవార్ పోటీ చేశారు. దీంతో ఆ గుర్తును అజిత్ పవార్ వర్గానికి కేటాయించకూడదని శరద్ పవార్ వర్గం డిమాండ్ చేస్తోంది. అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం గడియారం గుర్తుపై కాకుండా మరొక గుర్తుపై పోటీ చేసేలా ఆదేశించాలని శరద్ పవార్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆయనకు నిరాశ ఎదురైంది. అజిత్ పవార్ ఎన్సీపీ గుర్తుపై పోటీ చేయవచ్చని కోర్టు ఆదేశించింది. అయితే శరద్ పవార్ ఫోటోలు, వీడియోలు వాడొద్దంటూ, ఆయన పేరు చెడగొట్టేలా వ్యవహరించకూడదంటూ అజిత్ పవార్ వర్గాన్ని ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలను అజిత్ పవార్ వర్గం పాటించడం లేదనేది శరద్ పవార్ వర్గం వాదన. దీనిపై సుప్రీంకోర్టు సైతం అజిత్ పవార్ వర్గాన్ని శరద్ పవార్ మీద ఆధారపడకుండా సొంతంగా మీ కాళ్లపై మీరే నిలబడేందుకు ప్రయత్నించనంటూ చురకలు వేసింది. మరి ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించి సొంతంగా తమపై గుర్తింపుతో ప్రజల మద్దతును కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్సీపీ వైరి వర్గాల మధ్య వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ వర్గానికి సుప్రీంకోర్టు చురకలు అంటించడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.